వాజీవార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు పరిశీలిద్దాం. అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ను ప్రారంభించిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి మహిళల ఆరోగ్యంపై మరింత దృష్టి సాధించామని వెల్లడి. విజయనగరంలో అభ్యుదయ ర్యాలీ నిర్వహించిన జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ డ్రగ్స్ నియంత్రణకు కృషి చేయాలని పిలుపు. జనవరి 12న ఆనంద గజపతి ఆడిటోరియంలో వాజీ రంగోలీ పోటీలకు హాజరు కావడానికి సిద్ధమవుతున్న మహిళలు. మహిళల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కుటుంబం మొత్తం భద్రతకు ఎంతో అవసరమని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. సాలూరులో 99.94 లక్షల వ్యయంతో నిర్మించిన అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ను ప్రారంభించిన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మారుతున్న ఆహారపు అలవాట్లు, వ్యవసాయంలో రసాయనాలు అధిక వినియోగం వంటి అంశాల కారణంగా కొత్త రకాల వ్యాధులు పెరుగుతున్నాయని చెప్పారు. ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని మహిళలకు పిలుపునిచ్చారు. మంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ సిజేరియన్ ఆపరేషన్లు పెరుగుతున్న నేపథ్యంలో తల్లుల ఆరోగ్యం, భవిష్యత్ సమస్యను దృష్టిలో పెట్టుకుని సాధ్యమైనంత వరకు నార్మల్ డెలివరీల పట్ల అవగాహన పెంచాలని వైద్య సిబ్బందికి సూచించారు. తల్లి బిడ్డల సంక్షేమం కోసం ప్రభుత్వం అందిస్తున్న బేబీ కిట్ల వంటి సేవలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రామ మందిరం ముందు ఒక చిన్న గదిలో ఓపెన్ చేసినప్పుడు కూడా ఎమ్మెల్సీగా నేనే వచ్చి ఓపెన్ చేశాను. ఒక చిన్న గదిలో పెట్టాం. ఆ రోజు చౌటరీ ముందు పెట్టి ఇది ఎలాగైనా కొంచెం నెమ్మదిగా అయితే గర్భిణీ స్త్రీలకు చాలా ఉపయోగంగా ఉంటుంది, అక్కడ దాకా నడలేకపోతున్నారు వాళ్ళకి కానీ చిన్న వికలాంగులు అంటే దివ్యాంగులు ఉన్న వాళ్ళకి కానీ ఇక్కడ ఉపయోగం ఉంటుందమ్మా అంటే అక్కడ మనం ఎమ్మెల్సీగా మనం ఓపెన్ చేసాం. ఓపెన్ చేసిన తర్వాత చక్కగా నడుపుకుంటూ వస్తున్నారు. అయితే మన ప్రభుత్వం వచ్చాక, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హాస్పిటల్ కట్టాలి, చక్కగా చేయాలి అని అంటే ఈ వైద్యశ్రీ బిల్డింగ్ కూడా చంద్రబాబు నాయుడు అలాంటప్పుడు లోపల ఏమైందో చర్చించుకోవాల్సిన అవసరం అయితే మాత్రం ఖచ్చితంగా ఉంది. ఇంత పూర్వంలాగే మళ్ళీ ఎన్టీఆర్ బేబీ కిట్లు కూడా మనం ఇస్తున్నాం. ఆ ఇంత పూర్వంలాగే అప్పుడు సిజేరియన్ ఆపరేషన్ మనం అస్సలు కూడా ఎంకరేజ్ చేయట్లేదు. ఇక్కడ ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదు అంటే సిజేరియన్ ఆపరేషన్ వల్ల మీకు అప్పటికి మీకు నొప్పులకి భరించుకోలేక ఆ రోజుకి మీకు అనిపిస్తుందేమో కానీ పురుగు నొప్పులకు కానీ ఆ లేబర్ పెయిన్ ఆ గంట 2 గంటలు ఆ రోజు భరిస్తే మీకు లైఫ్ అంతా బాగుంటుంది. తర్వాత ఒక్కసారి సిజేరియన్ ఆపరేషన్ చేయించుకుంటే లైఫ్ లాంగ్ ఆ బ్యాక్ పెయిన్ చాలా మీకు ముందు 2 సార్లు ఆయన ఇలా చేస్తే బాగుంటుంది. అప్పుడు నేను ఎమ్మెల్సీగా ఉన్నాను, చాలా బాగుంటుందని తీసుకొచ్చి మన ముందంటే ఉండలేదు అని అనుకున్నాం. చక్కగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కూడా మనం చక్కగా వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా అవసరమైన హాస్పిటల్ నుంచి ఇక్కడ మళ్ళీ 2 రోజులు 3 రోజులు రెస్ట్ తీసుకొని ప్రశాంతంగా వెళ్ళొచ్చు. తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ తో తీసుకెళ్లి వాళ్ళు నిలబెడతారు. ఎందుకు ఫీల్డ్ అంబులెన్స్ లేవు. మళ్ళీ ఫీల్డ్ అంబులెన్స్ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఒక జాగ్రత్తలు వచ్చాయి, వాళ్ళకి జీతాలు వస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి, ఇవన్నీ చేస్తాం. 1983 నుండి 2014 వరకు క్రియాశీలక రాజకీయాల్లో తనదైన మార్కును వేస్తూ పాయకారావుపేటతో ఎనలేని అనుబంధాన్ని పెంచుకున్న మాజీ ఎమ్మెల్యే గంటల సుమన్ మరణం విచారకమని చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. అక్కైపాలెం ప్రియదర్శిని ఓల్డ్ ఏజ్ హోంలో మాజీ ఎమ్మెల్యే గంటల సుమన్ పార్థదేహానికి ధర్మశ్రీ నివాళి ఇచ్చారు. అనంతరం మీతో నిస్వార్థమైన రాజకీయ చరిత్రను కలిగి ఉన్న ఏకైక నాయకురాలు సుమన అన్నారు. సామాజిక పరమైన సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో ముందుండేవారని తెలిపారు. ఆమె లేని లోటు తీర్చలేదన్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించినట్లు తెలిపారు. మంచి ప్రజా జీవితంలో పాకిరాపేట నియోజకవర్గానికి సంబంధించి శాసనసభ్యురాలిగా ఒక గుర్తింపు పొంది తర్వాత రాజకీయ పరిణామాల్లో తెలుగుదేశాన్ని విడిచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం, కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో ముడిపడి ఉండి మా అందరితో కూడా సత్సంబంధాలు ఉన్నటువంటి మాజీ శాసనసభ్యురాలు గంటల సుమన్ గారు ఈరోజు స్వర్గీయులు అవ్వడం విచారకరం.
ఏదేమైనా క్రియాశీలకంగా 2014 వరకు కూడా క్రియాశీలక రాజకీయాల్లో తనంటూ ఒక మంచి పాత్ర పోషిస్తూ నిజాయితీకి నిస్వార్థానికి ఒక మహిళా శాసనసభ్యురాలుగా గుర్తింపు పొందినటువంటి వ్యక్తుల్లో మొదటి వ్యక్తి సుమన్ గారు అని తప్పదు. అందులో విశాఖపట్నంలో స్థిర నివాసం ఉన్న పాకిరాపేటలో ఉన్నటువంటి పాకిరాపేట నియోజకవర్గంతో చాలా అనుబంధంగా 1983 దగ్గర నుంచి 2014 వరకు కూడా ఆవిడ రాజకీయాలు చురుకైన పాత్ర పోషించారు. 2014 తర్వాత కొంచెం రాజకీయం క్రియాశీలకంగా వ్యవహరించకపోయినా సేవా తత్పరతో శ్రీమతి ఇందిరాగాంధీ పేరు మీద ప్రియదర్శిని ఓల్డేజ్ హోమ్ అని ఏర్పాటు చేయడం కానీ, లేదు ఎవరైనా సరే డ్రింక్కి ఎడిక్ట్ అయిపోతే వాళ్ళని ఆ అలవాటు నుంచి తప్పించడం కోసం తను ఇతోధికంగా కూడా ఎంతోమందికి ఫ్రీ సర్వీస్ చేసి అక్కిపాలెంలో తన స్వగృహం దగ్గర కైలాసపట్నం దగ్గర తన ఇంటి దగ్గర ట్రీట్మెంట్లు అవి కూడా ఇప్పించి మెడికల్ క్యాంప్స్ అవి కండక్ట్ చేయడంలో కానీ సమాజాన్ని సర్వీస్ చేయడం కానీ ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి మన నుంచి దూరం అయిపోవడం విచారకరం. అయినప్పటికీ ఆవిడ ఎక్కడున్నా ఆవిడ ఆత్మశాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తున్నాను. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలను ప్రజలకు వివరించాలనే సంకల్పంతో విశాఖపట్నం రేంజ్ పరిధిలోని పాయకరావుపేట నుంచి ఇచ్చాపురం వరకు సాగిన అభ్యుదయ సైకిల్ యాత్ర నేటితో ముగియడంతో సంఘీభావంగా జిల్లాలో 3 కిలోమీటర్ల వాగ్దాన్ను నిర్వహించినట్లు జిల్లా ఎస్పీఆర్ దామోదర్ తెలిపారు. విజయనగరపట్నం బాలాజీ జంక్షన్ నుండి 3 లాంతల వరకు నిర్వహించిన వాగ్దాన్ జిల్లా ఎస్పీఆర్ దామోదర్ ముఖ్య అతిథిగా హాజరై వాగ్దాన్ను ప్రారంభించి వాగ్దాన్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీఆర్ దామోదర్ మాట్లాడుతూ గంజాయి ఇతర మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు వివరించాలనే సంకల్పంతో రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి పరిధిలోని 5 జిల్లాల్లో కవర్ చేస్తూ అభ్యుదయ సైకిల్ యాత్రను నిర్వహించారన్నారు. ఈ యాత్ర విజయనగరం జిల్లాలో దాదాపు అన్ని మండలాలను కవర్ చేస్తూ నిర్వహించి ప్రజలు యువతకు మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాల పట్ల చైతన్యపరచామన్నారు. ఇటువంటి బృహత్తర కార్యక్రమానికి ముగింపు చిహ్నంగా జిల్లాలోని వాగ్దాన్ నిర్వహించామన్నారు. ఏంటంటే యువత మీరు 10 మందికి చెప్పగలుగుతారు, మీరు అర్థం చేసుకోగలుగుతారు. దీని ఇంపాక్ట్ ఫ్రెండ్స్ ఎవరన్నా చిన్నగా గాంజా ఇలాంటివి తాగుతుంటారు, మీకు తెలిసిన వాళ్ళు కానీ బయట ఫ్రెండ్స్ కానీ మిమ్మల్ని తీసుకెళ్లి దాంట్లో ఇరికించేస్తారు. ఏదో చిన్న ప్యాకెట్ ఇస్తారు, అక్కడ వెళ్ళిపోయి దీన్ని ఇచ్చేసి డెలివరీ చేయ నా ఫ్రెండ్ కానీ. మీరు జాగ్రత్త ఉండాలి. మీకు ఏదన్నా తెలియని కానీ తెలిసిన వాళ్ళు కానీ ఇలాంటివి ఏదన్నా ఇచ్చినప్పుడు కూడా దాంట్లో ఏముందని పక్క మీరు అడగాలి. అదర్వైజ్ మేము వెహికల్ చెకింగ్ చేస్తున్నాం, రెగ్యులర్ చేస్తున్నాం కదా. సో చేసినప్పుడు దొరికితే మాత్రం ఇంకా వదిలిపెట్టేది ఉండదు. సో అప్పుడు జైలుకి వెళ్తారు. తెలిసినా తెలియకపోయినా మాదక ద్రవ్యాల అంటే ఇవన్నీ డ్రగ్స్ ట్రాన్స్పోర్ట్ చేయడం అనేది చాలా నేరం అది. అందుకని మీ అందరికీ ఒక అవగాహన కార్యక్రమం, అలాగే విజయనగరం ప్రజలందరూ కూడా ఈ విషయం తెలియజేయాలి. మీరు యూత్ ఉన్నారు, మీ కాలేజ్ స్కూల్స్ ఎక్కడెక్కడ మీరు చదువుకుంటున్నారు, ఆ చుట్టూ ఇంకా రాని వాళ్ళకి మీ తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఈ గాంజా యొక్క ఇల్ ఎఫెక్ట్స్ ఏమున్నాయో దీన్ని టచ్ చేసినా చూసినా తాగినా బీడీల్లో సిగరెట్లో పెట్టుకొని తాగుతారు వీటిని. సో దీని గురించి మీకు ముందుగా తెలియాల్సిందంటే గాంజా అనేది ఆకుల్లాగా ఉంటుంది, మన బంతి పువ్వుల ఆకుల్లాగా ఉంటుంది, ఈ చెట్టు ఆకుల్లాగా ఉంటుంది. దాన్ని కట్ చేసి సిగరెట్లో తాగటం, బీడీల్లో పెట్టుకొని తాగటం, లేదంటే ఇది తాగడం వల్ల అతనికి మందు తాగినటువంటి మత్తు వస్తుంది. దానికోసం ఇది ప్రొహిబిటెడ్, చట్ట ప్రకారం ఇది నేరం. 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష. ఒక్కసారి దొరికితే కనీసం సంవత్సరాలు జైల్లో ఉంటారు, బయట రాదు. సో అందుకని మీకు రిక్వెస్ట్ చేస్తున్న యూత్ అందరు కూడా దీన్ని ఎవరు కూడా టచ్ చేయకుండా, అలాగే మీ భవిష్యత్తుని, బంగారు భవిష్యత్తు మీకు ఉంది, పిల్లలంతా కూడా బంగారు భవిష్యత్తు ఉంది. మంచి మంచి ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, వివిధ రంగాల్లో స్థిరపడాల్సినటువంటి మీరందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్న 10 మంది తెలియజేయండి. హైదరాబాద్లో జరిగిన లిటిల్ మిస్టర్ మిస్ సౌత్ ఇండియా 2025 పోటీల్లో విశాఖపట్నానికి చెందిన చిన్నారులు ఘన విజయం సాధించి నగరానికి గర్వకారణంగా నిలిచారు. ఈ కార్యక్రమాన్ని బిగ్ బాస్ సీజన్ 2 విజేత కౌశల్, నీలిమ
కలిసి నిర్వహించారు. ఇది సీజన్ 1గా విజయవంతంగా ముగిసిందని వారు తెలిపారు. ప్రతి వయసు విభాగంలో 100కు పైగా పోటీదారులు పాల్గొనగా సెల్ఫ్ ఇంట్రడక్షన్, ఆత్మవిశ్వాసంతో కూడిన ర్యాంప్ వాక్, టాలెంట్ రౌండ్, ప్రశ్నోత్తర రౌండ్ల ద్వారా ఎంపికలు జరిగాయన్నారు. విశాఖ నుంచి దీక్ష టీన్ మిస్ సౌత్ ఇండియా 2025, దివ్జిత్ జూన్ సౌత్ ఇండియా 2025, కె యువవర్మ లిటిల్ మిస్టర్ సౌత్ ఇండియా 2025, నందన్ తేజ్ టీన్ మిస్టర్ సౌత్ ఇండియా 2025 సెకండ్ రన్నర్అప్గా విజేతలుగా నిలిచారన్నారు. వేదికపై వారి ఆత్మవిశ్వాసంతో కూడిన నడక, స్పష్టమైన సమాధానాలు, స్టేజ్ ప్రెజెంటేషన్ న్యాయ నిర్ణేతలను ఆకట్టుకొని విశాఖకు గర్వకారణంగా నిలిచారన్నారు. ఏదైతే బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ అయినటువంటి కుశాల్ ముండా గారు మరి పిల్లల్లో ఉన్నటువంటి టాలెంట్ని బయటికి తీసుకురావాలన్న ఆలోచనతో సౌత్ ఇండియాకి సంబంధించి లిటిల్ మిస్ అండ్ మిస్టర్ సౌత్ ఇండియా కాంపిటీషన్స్ మన హైదరాబాద్లో 26th, 27th కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో దాదాపుగా 1000 మంది పిల్లలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. వాళ్ళని 48 అవర్స్ పాటు ఆ కాంపిటీషన్లో వాళ్ళు పార్టిసిపేట్ చేసిన తర్వాత అనేక స్టెప్స్ తర్వాత దాదాపుగా ఒక 100 మందిని ఫిల్టర్ చేయడం జరిగింది. మరలా ఆ 100 మందిలో కూడా విశాఖపట్నానికి సంబంధించినటువంటి దీక్ష, ఈ పాప ఈ టీన్ మిస్ ఇండియాగా, మిస్ సౌత్ ఇండియాగా సెలెక్ట్ అయినందుకు పాపకి జనసేన పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తూ, అంతేకాకుండా ఆ బాబు నందన్ తేజ్ ఇతను కూడా ఈ టీన్ మిస్టర్ సౌత్ ఇండియాగా సెలెక్ట్ అయ్యాడు. బాబు యువ లిటిల్ మిస్టర్గా సెలెక్ట్ అయ్యాడు. అలాగే దివిజిత్ కూడా ఆ కాంపిటీషన్లో ఈ నలుగురు కూడా విశాఖపట్నం వాసులు అవడం అనేది మేమెంతో గర్వంగా ఫీల్ అవుతూ, మరి ఖచ్చితంగా పిల్లల్లో ఉన్నటువంటి అంటే ఇలాంటి కాంపిటీషన్స్కి పిల్లలందరూ కూడా పార్టిసిపేట్ చేయడం వల్ల ఖచ్చితంగా వాళ్ళలో ఉన్నటువంటి మేధో సంపత్తి అనేది అభివృద్ధి చెందడం, హెల్దీ అట్మాస్ఫియర్లో కాంపిటీషన్స్ ఉండడం అనేది పిల్లలకి అన్ని రకాలుగా కూడా వాళ్ళ భవిష్యత్తుకి, వాళ్ళ ఆరోగ్యానికి, వాళ్ళ అభివృద్ధికి కూడా బాగా పడతాయి. కాబట్టి ఇలాంటి కాంపిటీషన్స్లో అందరూ కూడా పార్టిసిపేట్ చేసి మన విశాఖపట్నానికి మంచి పేరు తీసుకొచ్చినందుకు వాళ్ళని అభినందిస్తూ, మరిన్ని కార్యక్రమాలని ఇలాంటి కండక్ట్ చేస్తున్న వాళ్ళని ప్రోత్సహిస్తూ, మరి పేరెంట్స్ని కూడా ఈ కాంపిటీషన్లో వీళ్ళందరూ విన్ అవ్వడానికి వాళ్ళు చేసినటువంటి కృషికి పేరెంట్స్ని కూడా అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు పిల్లల అభివృద్ధి కోసం కండక్ట్ చేయాలని కోరుకుంటున్నాను. జిల్లా పరిషత్లో స్థాయి సంఘం సమావేశాలు జిల్లా పరిషత్ అధ్యక్షున జరిగాయి. స్థాయి సంఘం సమావేశాల్లో పలు శాఖల అధికారులు పాల్గొని జిల్లాలో జరుగుతున్న ప్రయత్నం వివరించారు. పంచాయతీరాజ్ శాఖ అధికారులు, వ్యవసాయ అధికారులు, గృహ నిర్మాణ శాఖ అధికారులు, ఐసిడిఎస్ అధికారులు వారి విధులను గురించి వివరించారు. వ్యవసాయ శాఖ అధికారి విటి రామారావు మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్లో పండే పంటల వివరాలను తెలియజేశారు. ధాన్యం సేకరణ వంటి అంశాల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని అధ్యక్షులు చెప్పారు. మొక్కజొన్న పంటకు అవసరమయ్యే ఎరువులు సకాలంలో అందజేయాలని జెడ్పీటీసీ సభ్యులు కోరారు. 15వ ఆర్థిక సంఘం నిధులు వెనక్కి వెళ్లకుండా గత ప్రభుత్వంలో జరిగిన పనులు కూడా పెండింగ్ బిల్లు మంజూరు చేయాలని అధ్యక్షులు అధికారులకు ఆదేశించారు. చెప్పడం జరిగింది సార్. దాని ప్రకారంగా ఇది కూడా ఉంటుంది. రూరల్లో ఫైనల్ చేస్తారు. 6 స్టార్ వాల్యుయేషన్ అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు సార్. ఇప్పుడు రాలేదు కానీ బట్ 2.5 lakhs సార్. ప్రజెంట్ వచ్చి 2.1 వచ్చింది. అప్పట్లో వచ్చిన 2.5 లక్షలు సార్. 2.5 లక్షలు వచ్చింది. మరి గతంలో మనకి యూరియా మరి వరి పంట టైంలో చాలా ఇబ్బంది పడడం జరిగింది, మనం కూడా చూసాం. ఇప్పుడు కూడా అదే పరిస్థితి మళ్ళీ వచ్చింది. మొన్న ఒక్కొక్క ఆర్బీకేకి ఒక్కొక్క లోడు అక్కడక్కడ పంటడం జరిగింది. అయినప్పుడు ఇంకా రైతులు చాలా ఇబ్బంది పడడం, ఎండలో నిల్చొని యూరియా లేక మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. అలాగే డీలర్ని మరి యూరియా మీరు రావలేదని చెప్పి నేను మరి మా బుర్ర డీలర్లు కానీ అలాగే మా నడుపుల్లో డీలర్ అలాగే అడగడం జరిగింది. మేము యూరియా ఇడిపించాలంటే మరి దానికి నార్మల్ యూరియా కానీ అలాగే దుమ్ము గురుగులు ఇవన్నీ కూడా లింక్ పెట్టడం జరుగుతుంది. ఆ లింక్ పెట్టడం వల్ల మరి మేము దాన్ని లింక్ పెట్టినప్పుడు అమ్మినప్పుడు ఎవరిదాన్ని పట్టకాలు లేదు. మరి మాకెందుకు ఇబ్బంది అని చెప్పేసి మేము తేవడం మానేసామని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆలస్యంతో పాటు అలాగే ఈ డీలర్ ఎవరైతే వాళ్ళకు కూడా ఇచ్చినట్టయితే యూరియా అన్ని గ్రామాలు కూడా అందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రకారంగా మరి ఇలాంటి నిబంధనలు ఏమైనా ఉంటే మరి ఇప్పుడు కొద్దిగా కాకుండా డైరెక్ట్ యూరియా మరి ఇచ్చే ఏర్పాటు చేయాలని మనం కోరుతున్నాం.
సభాముఖంగా నేను తెలియజేశాను. అయితే జేడీ గారు నేను ఎంక్వైరీ చేస్తాను, తప్పకుండా మీ ఆ సమస్య పరిష్కారం చేస్తానని చెప్పారు. అది ఇంతవరకు లేదు. అలానే మరి రైతు రాజ్యాన్ని కార్యక్రమం పెట్టారు, అలా ధాన్యం కొనుగోలు కేంద్రం పెట్టారు. ఏ ఒక ఎంపీపీ కానీ ఒక జడ్పీటీసీ కానీ సంబంధిత సర్పంచులు కానీ ఎవరికి కూడా ఇంటిమేషన్ ఇవ్వట్లేదు. మా గజితనంలో ఉన్నటువంటి ఏఓ కానీ ఏడీ కానీ చాలా ఇరిగ్యులర్గా బిహేవ్ చేస్తున్నారు. మరి వాళ్ళ మీద మరి చర్యలు తీసుకోమని గతంలో చెప్పాము. మరి కనీసం ఎంక్వైరీ చేయాలి. వాళ్ళైతే మాకు జేడీ గారే 3,00,000 రూపాయలు కలెక్ట్ చేయమని చెప్పారని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మరి దీని గురించి ఏం చర్యలు తీసుకుంటారు? మండలం మనకి ఏంటంటే చీపురుపల్లి కాన్స్టిట్యున్సీ క్రిటికల్ సార్ మనకి, ఎందుకంటే అక్కడ ఎక్కువ మనకి మేజ్ క్రాప్ ఉంది. చీపురుపల్లి కానీ, గొర్రెల కానీ, గరివిడి, ఫాలోడ్ బై రాజాబ్ కాన్స్టిట్యున్సీ, ఫాలోడ్ బై మన గజపతి నగర్ అండ్ బొబ్బిలి కాన్స్టిట్యున్సీ. సో మేజర్గా మనం ఈ కాన్స్టిట్యున్సీస్నే ఆ మండలాలనే ఎక్కువ మనం కాన్సన్ట్రేషన్ చేసి మనం డిస్ట్రిబ్యూషన్ అనేది చేయడం జరుగుతూ ఉంది. మీరు చెప్పినట్టు ఏంటంటే ఎక్కడన్నా మనకి ప్రైవేట్ కంపెనీస్ ఏం చేస్తున్నారు అంటే ఏదైనా ఈ లింకేజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేది కొన్ని కంపెనీస్ చేస్తున్నారు, మా దృష్టికి వచ్చిందంటే దాంతో మనం ఏం చెప్పామంటే డీలర్స్కి ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఏదైనా తీసుకుని రైతులకు మాత్రం ఆ పరిస్థితిలో కూడా మనము క్లియర్గా చెప్పడం జరిగింది. భారతదేశం మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే కావున జనవరి 3వ తేదీన అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం ప్రకటించాలని నాస్తిక సమాజం రాష్ట్ర అధ్యక్షులు టి శ్రీరాములు డిమాండ్ చేశారు. మహిళలు విద్యాభివృద్ధికి ఎంతగానో కృషి చేసినటువంటి సావిత్రిబాయి పూలేని గౌరవించవలసిన అవసరం ఎంతైనా ఉందని, భారతదేశంలో మొదటి మహిళా పాఠశాలను ప్రారంభించి అనేక వేల మంది మహిళలు విద్యాభివృద్ధికి ఆమె ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. శనివారం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నాస్తిక సమాజం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జనవరి 3వ తారీఖున ప్రకటించాలని కమిటీ సభ్యులు తెలియజేశారు. బానస ఆధ్వర్యం అలాగే భీమసేన వారి కార్యకర్తల తరపున ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. అయితే ఆమె పుట్టిన తర్వాత ఆమె ఎదుర్కొన్న కష్టాల్లో ఆమె అనుభవించిన అన్ని విషయాలు కూడా ఆమె అప్పటికి ఉన్న బ్రాహ్మణిజం, ఛాందసవాదాలు, మతం, కులం, అంటరానితనం, అస్పృశ్యత పేరుతో అక్కడ జరుగుతున్న విషయాలపై ఆమె ప్రజలను చైతన్యం చేయడం కోసం ఆమె జీవితాంతం పోరాడారు. ముఖ్యంగా మహిళలకి సమాన హక్కులు లేవని, మహిళలు ఏ రకంగా కూడా ఆమెకి చదువు లేకపోవడం వల్ల ఇవన్నీ అనర్థకాలు జరుగుతున్నాయని చెప్పేసి ఆమె గుర్తించి మహిళల అభివృద్ధికి కేవలం చదువే అవసరం ఉంది కనుక వాళ్ళకి ఎలా లేదని చదువు నేర్పాలని చెప్పేసి ఆమె పట్టుదలతో ఆమె 17వ సంవత్సరంలోనే మహిళల కోసం కేవలం ఒక స్కూల్ని స్థాపించడం జరిగింది. ఆమె మహిళలకి ఆమె స్వయంగా ఎటువంటి ఛార్జీలు వసూలు చేయకుండా ఉచితంగా భర్త పూలే సహకారంతో ఆమె మహిళలకు విద్య నేర్పించడానికి ప్రారంభించింది. అలాగే రావడం కూడా రైతులకు కూడా స్కూళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఆమె ఉన్న టైంలో అంత అరాచకాలు, తర్వాత మూఢనమ్మకాలే. మహిళలు ఏ కోసాన్ని కూడా బయటికి తిరగడానికి వీల్లేదు. వితంతువులుగా అయితే వాళ్ళని చంపేసేవారు, మహిళలకి గుడ్డి గీయించేవారు. కనుక ఏం చేశారంటే ఆమె వీళ్ళందరి తరపున పోరాడి వితంతువులకు కూడా వివాహం చేయాలని చెప్పి ఆవిడ పునర్వివాహం చేశారు. అలాగే బాల్య వివాహాలను కూడా ఆమె నిరోధించడానికి ప్రయత్నించారు. అక్కడితో ఆగలేదు. సమాజంలో ఆమె చదువు నేర్పడానికి వెళ్ళే టైంలో కూడా అనేక బాధలను ఆమె అనుభవించింది. స్కూల్కి వెళ్తుంటే అందరూ ఆమెను ఏలగలం చేశారు, రాళ్ళు సిరివారు, ప్యాండిల్ జల్లివారు. అయినప్పటికీ కూడా ఆమె మహిళలకు వెళ్ళలేదని చదువు నేర్పాలని పట్టుదలతోనే ఆమె అవన్నీ చేసింది. అక్కడితో ఆగిపోకుండా ఏంటంటే ఆమె అన్నదానాలు అలాగే కరువు ప్రాంతాల్లో కూడా ఆమె పనిచేసేది. అందరికీ వితంతువులకి అలాగే పిల్లలకి వితంతువులు పుట్టిన పిల్లలు వాళ్ళందరి కోసం వాళ్ళ బాగు కోసం అనాథ శరణాలను కూడా ఏర్పాటు చేసింది. అయితే చివరిగా ఆమె ఇన్ని సర్వీస్ చేసినప్పుడు కూడా ఆమె ప్లేగ్ వ్యాధి ఆ టైంలో పూణేలో ప్లేగ్ వ్యాధి వచ్చిన తర్వాత అనారోగ్యానికి గురై ప్రజలకు సేవ చేస్తుండగానే ఆమె కూడా మరణించింది. ఈనాడు మేము కోరేది ఏంటంటే సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని మహిళా ఉపాధ్యాయ దినంగా గుర్తించాలని చెప్పేసి అటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదే జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు విజయనగరం కలెక్టరేట్ సమీపంలో ఉన్న
సావిత్రిబాయి పూలే విగ్రహానికి బీసీ నాయకులు జమ్ము శ్రీను, ముద్దాడ మధు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మధు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు మాట్లాడుతూ పురుషులతో పాటు మహిళలు కూడా విద్యలో సమాన స్థానం కల్పించాలనే ఉద్దేశంతో ప్రత్యేక పాఠశాలను ఏర్పాటు చేసిన ఘనత ఆమెదన్నారు. తొలి ఉపాధ్యాయులుగా బాధ్యతలు చేపట్టి మహిళలు చైతన్యపరిచారన్నారు. అటువంటి మహోన్నత వ్యక్తిని ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తుందని భావించామని, కానీ ప్రభుత్వం జయంతి వేడుకలు నిర్వహించకపోవడం చాలా బాధాకరమని ఆవేదన వెల్లబుచ్చారు. విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి బీసీ సంఘాలు, బీసీ నాయకులు అందరూ కూడా ఈరోజు ఈ జయంతి కార్యక్రమంలో పాల్గొని ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. శ్రీమతి సావిత్రిబాయి పూలే భారతదేశంలో మహిళలకు ప్రత్యేకమైన పాఠశాలలు ఉండాలని చెప్పి మొట్టమొదటి పాఠశాలను ఏర్పాటు చేసినటువంటి గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా సావిత్రిబాయి పూలే. మరి మహిళల హక్కుల కోసం, మహిళల చట్టాల కోసం ఎంతో కృషి చేసినటువంటి ఆమె ఈనాటి మహిళలు రాణిస్తున్నారంటే వారందరికీ స్ఫూర్తిని ఇచ్చినటువంటి తల్లి సావిత్రిబాయి పూలే. అటువంటి వారిని, వారి జీవన విధానాన్ని ప్రతి ఒక్కరూ కూడా వారి జీవితంలో గుర్తు చేసుకొని అన్ని రంగాల్లో కూడా ముందుండాలని తెలియజేసుకుంటూ, పురుషులు కూడా సరిగా చదవని రోజుల్లో ఒక మహిళ ముందుకొచ్చి నేను ఉన్నాను, మనందరం కూడా ఒక మహిళగా ముందుకొచ్చి మనం చదువు పట్ల ఒక పట్టు సాధిస్తే, ఒక పురుషుడు చదివితే ఎంతమందికి లాభం, ఒక మహిళ చదివితే ఎంతమందికి లాభం అనే ఒక ఆలోచనతో ముందుకొచ్చి మన దేశంలోనే ఎంతోమందికి ఆదర్శంగా నిలిచి భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఉపాధ్యాయులుగా ఉండి ఈ దేశాన్ని చదువుల దేశంగా ముందుకు తీసుకెళ్ళి ఎందరికో మార్గదర్శకులుగా ముందుండి నడిపించినటువంటి ఆ భార్యాభర్తలు నడిచిన బాటలో మనందరూ కూడా నడాలని, భావితరాలకు వాళ్ళ యొక్క చేస్తున్నటువంటి సేవల్ని గుర్తించాలని, రాబోయే రోజుల్లో బీసీ ఐక్యతని ఖచ్చితంగా సాటి చెబుతామని తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారని వైసీపీ లీగల్ సెల్ సీనియర్ న్యాయవాది పాకా సత్యనారాయణ ఆరోపించారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద శనివారం విలేకరులతో ఆయన మాట్లాడారు. రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపించడం సరికాదన్నారు. జీవీఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ నియామకంలో నిబంధనలకు పాత్ర వేయడంపై ఛాలెంజ్ చేస్తూ హైకోర్టులో రెడ్ పిటిషన్ వేశామని తెలిపారు. రాష్ట్ర పాయింట్ ఇంప్లిమెంట్ చేయాలని డిమాండ్ చేశారు. అధికారులకు ఉన్న వారి బంధువులు పోస్టింగ్ ఇవ్వరాదని చెప్పారు. 8 జోన్ల నుంచి 10 జోన్లు అయితే ఇప్పుడు చేసేది కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలన్నారు. కోర్టులో పెండింగ్లో ఉండగా కోర్టును గౌరవించకుండా నియామకాలు చేపట్టడం చట్ట విరుద్ధమని హితవు పలికారు. ఎస్సీలకు, ఓసీ మహిళలకు కూడా నియామకాలు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. కూటమి వచ్చిన తర్వాత ఎస్సీల మీద దాడులు ఎక్కువైపోయాయి. ఎవరైతే డిప్యూటీ సీఎం నియోజకవర్గంలో రక్షణ లేకుండా పోయింది. చిన్నపిల్లలు స్కూల్లో చదువుతున్న వాళ్ళని కూడా కులం పేరుతో ఎలుతున్న సంఘటనలు జరుగుతున్నాయి. అదే తరుణంలో విశాఖపట్నం గొప్పగా ప్రపంచంలోనే గుర్తింపు పొందిన విశాఖపట్నంలో ఒక కార్పొరేషన్ అని ఉంది. కార్పొరేషన్లో న్యాయవాదుల్ని స్టాండింగ్ కౌన్సిల్కి నియమిస్తారు. నియమించింది 8 వరకు 8 జోన్లు ఉండి 8 జోన్లో 2023 వరకు 2023 వరకు సక్రమంగా రాష్ట్ర పాయింట్ ఇంప్లిమెంట్ చేశారు. 2024 వచ్చేటప్పటికి రాష్ట్ర పాయింట్ని ఇంప్లిమెంట్ చేయకుండా తప్పుడు తడకలతో కొత్త నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఛాలెంజ్ చేసేలో నేను పిల్లు కూడా వేయటం జరిగింది. పిల్ నెంబర్ 972/25. దానిలో మున్సిపల్ కమిషనర్ అధికారులు కౌంటర్ కూడా వేయటం జరిగింది. వేసిన తర్వాత కూడా ఇటీవల కాలంలో అడ్డదారిలో వచ్చిన మేయర్ గారు ఫిబ్రవరితో దిగిపోతున్నట్టు పదవి. అందువల్ల తనకు కావలసిన వ్యక్తుల్ని నియమించుకోవడం కోసం అడవిడిగా అత్యుత్సాహంతో మళ్ళీ 8 జోన్లకే స్టాండింగ్ కౌన్సిల్ నియమిస్తున్నట్టు వార్తలు వచ్చాయి.
కమిషనర్ గారిని అడిగితే మా దృష్టికి ఇంకా రాలేదు, పరిశీలిస్తున్నాం, ఇంకెవరికి అఫీషియల్గా అలౌట్ చేయలేదని చెప్పారు. కానీ ఇలాగా పేపర్లో కూడా యాడ్లు వస్తూ ఉంటున్నాయి. ఫోటోలు కూడా దిగారు కమిషనర్ గారు. ఎందుకు దిగారు? కారణం ఏంటి? మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేయరు రాష్ట్ర పాయింట్ని? ఎస్సీలు మేజర్ కులమైనటువంటి ఎస్సీలని మీరు ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు? ఎప్పుడైతే 7 పోస్టులు దాటాయో కంపల్సరీ రిజర్వేషన్ చేయించాలి, రాష్ట్ర పాయింట్ కంపల్సరీ చూపించారు. అలాగే ఓపెన్లో కూడా మరి ఓపెన్లో ఉన్న క్యాస్ట్కి ఎందుకు కోపం రావట్లేదో అర్థం కావట్లేదు. ఒక్క పోస్ట్ కూడా ఓసీలకి అలర్ట్ చేయలేదు. దాన్ని కూడా మేము సోషల్ యాక్టివిటీలుగా మేము అడుగుతున్నాం. ఓపెన్లో ఉమెన్ కూడా చూపించాలి, ఎస్సీలు ఉమెన్ చూపించాలి, బీసీలో ఉమెన్ చూపించాలి. కానీ ఎక్కడ మీరు చూపించట్లేదు. నగరంలోని 3 కోవెల్లో వీరరాజేశ్వర స్వామి ఆలయంలో పుష్యమాసం పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు టి లక్ష్మణరావు మాట్లాడుతూ శివునికి విశేష అలంకరణ చేపట్టి ప్రత్యేక పూజలను చేయడం జరిగిందన్నారు. ఆరుద్ర నక్షత్రం రోజున స్వామిని దర్శించుకున్న వారికి సుఖ సంతోషాలు కలుగుతాయన్నారు. భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు. పౌర్ణమి తర్వాత ఈరోజు ఆరుద్ర నక్షత్రం తర్వాత శివుడికి ఇష్టమైన రోజు. ఎందుకంటే శివుడికి ఈ రోజున ఎవరైతే ఈ అభిషేకాలు ఇవి చేయించుకుంటారో వాళ్ళకి ఆరోగ్యం కూడా బాగుంటుంది. అలాగే శివ కోటి అనేసి దీనికి పేరు మాట. ఇది చేయించుకున్న వాళ్ళు చాలా అభిషేకం ఈరోజు చాలామంది భక్తులు ఉదయం నుంచి మన ఒక భక్తులు అన్నాభిషేకం అంటే 251 కేజీ అభిషేకం రుద్రాభిషేకం అయిపోయిన తర్వాత మాన్యాసంతో చేసిన తర్వాత అన్నాభిషేకం చేశారు. అలాగే భక్తులందరూ వచ్చి ఈ అన్నాభిషేకాన్ని అందుకొని స్వశక్తితోటి అంటే చేతులతోటి పల్లెలతో ఇస్తే మంత్రి గారు వేసాం. అలాగే అందరూ వేశారు, ప్రతి వాళ్ళు వేశారు. కాబట్టి ఈ పుణ్యకార్యాన్ని మన భక్తులు సతీష్ గారు అనేసి ఒక అతను ఈ కార్యాన్ని అంతా నడిపించారు. ఎవరికి ఇబ్బంది లేకుండా దేవాదాయ శాఖ కూడా సహకరించింది. అలాగే మన వంశీయులు ధర్మకర్త అశోక్ గజపతిరాజు గారు తర్వాత ఎమ్మెల్యే గారు కూడా దీనికి సహకారం అందించారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఎవరికి ఇబ్బంది లేకుండా తర్వాత 12 గంటలకి చిత్రాన్నము దద్దోజనము ప్రసాదం కింద భక్తులకి అందరికీ పెడతారు. 12 మత్తు పదార్థాలు ఆరోగ్యాన్ని కాదు జీవితాన్ని కూడా నాశనం చేస్తాయని విశాఖ మరియు మ్యాక్స్ సంస్థ నిర్వాహకులు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు మాదక ద్రవ్యాల వినియోగాన్ని నియంత్రించే దిశగా అవగాహన ర్యాలీని చేపడుతున్నట్లు వెల్లడించారు. ఆదివారం జరిగే ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సమంత వివరాలను వెల్లడించారు. పేదవారికి గూడు కల్పించి పేదలకు పట్టడి అన్నంకు పెట్టగలిగినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వస్తుందని మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు అనేవారు. అదే నినాదంతో పేదల కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి అంత్యకాలంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. ఏదైతే తను నమ్ముకున్న సిద్ధాంతం ఉందో ఆ సిద్ధాంతాలను అమలు చేసి పేద ప్రజలు పెన్నిది అనిపించుకున్నారు అన్న ఎన్టీఆర్. నాటి నుంచి నేటి వరకు కిలో ₹2 పథకం కొనసాగుతూ వస్తుంది. కాలక్రమేణా రోజురోజుకి పరిణామాలు చోటు చేసుకోవడంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు పట్టణవాసులు కూడా బతుకు తెరువు కోసం పట్టణాలకు వలసలు వెళుతున్నారు. టీడీపీ వ్యవస్థాపకులు అన్నా ఎన్టీఆర్ ఆశయాలను అందిపుచ్చుకొని ప్రజా ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తూ పార్టీని నడిపిస్తున్నారు. ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేతగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు 2014లో విభజన ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అయ్యారు. విభజన ఆంధ్రప్రదేశ్కు మొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు ఆకలితో ఉన్నవారికి పట్టిడన్నం పెట్టాలనే ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరు మీద అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. ఈ అన్నా క్యాంటీన్లు ఏర్పాటుకు రాష్ట్ర వ్యాప్తంగా విశేషమైన స్పందన లభించింది. ₹5కే ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రిపూట భోజనం పెట్టడంతో వేలాది మంది ఆకలిని తీర్చింది. గ్రామాల నుంచి వచ్చే కార్మికులు, రైతులు, ఆటో రిక్షా కార్మికులతో పాటు పట్టణాలకు వివిధ పనుల కోసం వచ్చే వారికి కూడా రుచికరమైన నాణ్యమైన ఆహారం అందిస్తూ అందరి మన్నలను పొందారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
అందరికీ ఆకలి తీరుస్తున్న అన్నా క్యాంటీన్లు 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం మూసివేసింది. అన్నా క్యాంటీన్లు తెరవాలని అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ పోరాటాలు చేసిన ఫలితం దక్కలేదు. దీంతో రాష్ట్రంలో ఉన్న ప్రధాన పట్టణాల్లో దాతల సహాయంతో పేదలకు పట్టెడన్నం పెట్టేందుకు అన్నా క్యాంటీన్లు కొనసాగించారు. 5 ఏళ్లు పూర్తి కావడంతో 2024లో సాధారణ ఎన్నికలు రావడంతో ఆ సాధారణ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ముఖ్య బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా తొలిసారిగా 207 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి 5 రూపాయలకే అన్నం పెట్టి అన్నదాత సుఖీభవ అనిపించుకున్నారు. అయితే అన్నా క్యాంటీన్లకు విశేషమైన స్పందన రావడంతో ఈ సంక్రాంతి రాష్ట్ర వ్యాప్తంగా మరో 70 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలనే ఆలోచన చేసింది. ఇప్పటికే అన్నా క్యాంటీన్ల నిర్వహణకు ఆయా ప్రాంతాల్లో పక్కా భవనాలు కూడా ఏర్పాటు చేశారు. గతంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లతో పాటు మరో 70 అన్నా క్యాంటీన్లు ప్రారంభించి రాష్ట్ర ప్రజలకు శుభవార్తను ఇవ్వనుంది. వాజీ వార్తలు ఇప్పుడు కాసేపు విరామం. మూడు దశాబ్దాల మీడియా రంగంలో అనుభవంతో మీ ముందుకొస్తోంది వాజీవన్ మొబైల్ యాప్. ప్రతి క్షణం తాజా వార్తలతో ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడైనా ఎక్కడైనా మీ అరచేతిలో. ఇక ఆలస్యమెందుకు? వెంటనే డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్ మరియు యాప్ స్టోర్లో. ఇది పూర్తిగా ఉచితం. వివరాలకు సంప్రదించండి గణపతి నీడి టెక్నాలజీస్ ప్రైవేట్. 3 దశాబ్దాల మీడియా రంగంలో అనుభవంతో మీ ముందుకు వస్తోంది వాజీవన్ మొబైల్ యాప్, ద ట్రస్టెడ్ న్యూస్. ప్రతి క్షణం తాజా వార్తలతో ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడైనా ఎక్కడైనా మీ అరచేతిలో. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్ మరియు యాప్ స్టోర్లో. ఇది పూర్తిగా ఉచితం. వివరాలకు సంప్రదించండి గణపతి నీడి టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. పెందుర్తి నియోజకవర్గం పెందుర్తి మండలం చింతగట్ల గ్రామంలో పెందుర్తి మండలం రెవెన్యూ అధికారి ఇంటి వెంకట అప్పారావు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖ నూతనంగా ప్రవేశపెట్టిన రీసర్వే ద్వారా రైతుల భూమి హక్కులు చట్టబద్ధమైన భద్రతను కలిగిస్తున్న భూ రీసర్వే పట్టాదారి పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు పంచగర్ల రమేష్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయడం జరిగిందని, పెందుర్తి మండలం చింతగట్ల పంచాయతీలో 450 పట్టాదారు పాస్ పుస్తకాలు ఈ రోజు రైతులకు ఇస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన పాస్ పుస్తకాలు వెనక్కి తీసుకుని భూ యజమాని పేరుతో ప్రభుత్వ రాజముద్రలతో ఉన్న పాస్ పుస్తకాన్ని ఇస్తున్నాం. ఈ పాస్ పుస్తకాల పంపిణీకి మంత్రివర్గ ఉపసంఘం వేసి వాళ్ళు సూచించగా గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు పెట్టి భూ విభేదాలు పరిష్కరించి ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు రెడీ చేయడం జరిగిందన్నారు. ఈరోజు చింతగట్ల గ్రామంలో పట్టాదారు పాస్ పుస్తకాల కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రభుత్వం ఎంతో ప్రెస్టీజ్గా తీసుకుంది. ఏదైతే పాస్ పుస్తకం గతంలో అవకతవకలు జరిగాయో, తప్పులు ఉన్నాయో తప్పులు సరిదిద్ది హక్కుదారుడి పేరునే రాజముద్రతో ఫోటో ఉండాలి అన్న ఒక సంకల్పంతో వర్గ ఉపసంఘం వాళ్ళు రికమెండ్ చేసిన విధంగా రెవెన్యూ సదస్సులు అన్నీ పెట్టి చాలా కరెక్షన్లు చేసి ఈ భూ వివాదాలన్నింటినీ పరిష్కరించి పట్టాదారు పాస్ పుస్తకాలు రెడీ చేయడం జరిగింది. ఈ చింతగట్ల గ్రామంలో ఈరోజు 400 పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తా ఉన్నాం. రైతులకు విజ్ఞప్తి చేసింది ఏంటి అంటే, మళ్ళీ ఎన్ని చేసినా ఎక్కడన్నా తప్పులు దొరికి
అది తీసుకెళ్ళిపోయి ఇంట్లో పెట్టుకోకుండా ఇక్కడికిక్కడే మాకు సాయంత్రం 5 గంటల వరకు కూడా మా ఎంఆర్ఓ గారు వారి సిబ్బంది ఉంటారు. అయితే మళ్ళీ ఆ తప్పును సరిదిద్ది ఎక్కడన్నా 1-2 పాత పుస్తకాలు జరిగిన తప్పులు అవి కూడా సరిదిద్ది ఇవ్వటం కూడా దీనిలో భాగం. ఇంకొక విషయం ఏంటి అంటే ఈ పట్టాదారు పాసు పుస్తకం కరెక్ట్గా లేదు అంటే అవి ఆపమని కూడా చెప్పా, కరెక్ట్ చేసి ఇస్తామని కూడా చెప్పా. విజయనగరంలోని రైల్వే స్టేషన్ వద్ద గల పైడితల్లి అమ్మవారి వనంగూడలో చండీ హోమం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. పుణ్య దంపతులు ఈ చండీ హోమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు నరసింహమూర్తి మాట్లాడుతూ పుష్యమాసం పౌర్ణమి సందర్భంగా ఆరుద్ర నక్షత్రం రోజున అమ్మవారి ఆలయంలో చండీ హోమం నిర్వహించడం జరిగిందన్నారు. చండీ హోమంలో పాల్గొన్న భక్తులకు సుఖ సంతోషాలు కలుగుతాయని అన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో సాయి కిరణ్ శర్మ తదితరులు పాల్గొన్నారు. పుష్యమాసం పౌర్ణమి ఆరుద్రా నక్షత్రం అంటే శివుడు నదాలకు నక్షత్రం ఆరుద్రా నక్షత్రం. పార్వతీదేవి సంభూతమైన చండీ పరాదేవతని ఈరోజు ఆరుద్రా నక్షత్రం పౌర్ణమి నాడు చండీ హోమం చేయడం వల్ల శనిగ్రహ దోషం కానీ, అర్ధాష్టమ శని దోషం కానీ, అపమృత్యు దోషం కానీ, అలాగే శని పీడ నివారణ సిద్ధ్యర్థం కూడా ఈ చండీ హోమం చేయడం వల్ల అన్నీ జరుగుతాయి. సుమారు ఒక 20 మంది దంపతులు కూర్చొని చండీ హోమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొంది ఉన్నారు. వాళ్ళకి ఆ పైడితల్లమ్మవారు చండీ పరాదేవత ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి భోగభాగ్యాలు తొలుతోగాని కోరుతూ సెలవు తీసుకున్నాం. జై పైడిమాంబ, జై జై పైడిమాంబ. అనకాపల్లి డీఎస్పీ ఎం శ్రావణి, సిఐ ఎస్హెచ్ఓల ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియం నుండి పెరుగు బజార్ వరకు వాగ్దాన్ నిర్వహించి మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. నర్సీపట్నం డీఎస్పీ పి శ్రీనివాసరావు, సిఐ ఎస్హెచ్ఓల ఆధ్వర్యంలో జూనియర్ ప్రిన్సిపల్ సివిల్ జడ్ డి భరణి శ్రీ జెండా ఊపి వాగ్దాన్ని ప్రారంభించారు. అబిద్ సెంటర్లో బొడ్డేపల్లి వారు భారీ ప్రదర్శన నిర్వహించి మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. గత ఏడాది నవంబర్ 12న పాయకారావుపేటలో గౌరవ హోంమంత్రి శాఖ వంగల్పూడి అనిత చేతుల మీదుగా ప్రారంభమైన ఈ యాత్ర దాదాపు 52 రోజుల పాటు 5 జిల్లాల్లో సాగి సుమారు 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా సుమారు 44,000 మంది పాల్గొన్నారు. ఇందులో 18,000 మంది విద్యార్థులు మరియు 26,000 మంది సాధారణ ప్రజలు స్వచ్ఛంద సంస్థలు ఉండడం విశేషం. సుమారు 42,000 పోస్టర్లు, కరపత్రాల ద్వారా డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలను వివరించారు. ఈ మహోత్తర కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యేలు శ్రీ కెఎస్ఎన్ రాజు, శ్రీ కొనతాల రామకృష్ణ, సుందరపు విజయ్ కుమార్, రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు మరియు ఇతర ప్రజాప్రతినిధులు మరియు జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ గారు పూర్తి సహకారాన్ని అందించారు. మత్తు పదార్థాలు ఆరోగ్యాన్ని కాదు జీవితాన్ని కూడా నాశనం చేస్తాయని విశాఖ మ్యాక్స్ మరియు నిర్వాహకులు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు మాదక ద్రవ్యాల వినియోగాన్ని నియంత్రించే దిశగా అవగాహన ర్యాలీని చేపడుతున్నట్లు వెల్లడించారు. ఆదివారం జరిగే ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంబంధిత వివరాలు వెల్లడించారు. అందులో సభ్యులుగా చేరిన వాళ్ళు ఉంటారు. అంత పెద్ద లేడీస్ ఒక సంస్థది, వాళ్ళ ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ ర్యాలీ చేస్తున్నారు. సిపి గారు చీఫ్ గెస్ట్గా వస్తున్నారు. అలాగే డ్రగ్స్ సంబంధించిన డిపార్ట్మెంట్ అఫీషియల్స్ కూడా వస్తున్నారు. ముఖ్యంగా యూత్లో ఈ మధ్యకాలంలో డ్రగ్స్ వినియోగం ఎక్కువైపోయింది కాబట్టి దానివల్ల వాళ్ళు సైకలాజికల్గా డిస్టర్బ్ అవ్వడం, అంతేకాకుండా ఆరోగ్యాలు పాడు చేసుకోవడమే కాకుండా ఈ డ్రగ్స్ అనేది చాలా సివియర్ పనిష్మెంట్ ఉంటుంది. ఇంకా లైఫ్ అంతా స్పాయిల్ అయిపోద్ది. దాని నుండి బయటపడడం చాలా కష్టం. కోర్టు చుట్టూ తిరగడం, పోలీసుల చుట్టూ తిరగడం, జీవితాలు నాశనం అయిపోయే విధంగా ఉంటుంది. కాబట్టి దాని గురించి పెద్దగా అవగాహన ఉండట్లేదు. చిన్న వయసులో వాళ్ళు స్నేహితులతో కానీ తప్పుడు చోట్లకు వెళ్ళడం కానీ అన్నిటి వల్ల కూడా వాళ్ళకి దీని గురించి అవగాహన లేకపోవడం, ఒకసారి ఆ కేసులో ఇరుక్కున్న తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు సమాజంలో కూడా వాళ్ళు భారంగా తయారై చాలామంది ఆత్మహత్యలు చేసుకోవడం, నేర ప్రవృత్తి పెరగడం జరుగుతుంది. కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని చెప్పి మేము ఆలోచించి ఈ ప్రివెంటివ్ మెథడ్గా పబ్లిక్ అవేర్నెస్ చేస్తే దీనివల్ల సమాజానికి చాలా మేలు జరుగుతుందనే ఉద్దేశంతో కొన్ని వేల మంది అంతా కూడా కలిసి ప్లాన్ చేయడం జరిగింది. ఈ ర్యాలీని దయచేసి అందరూ కూడా పార్టిసిపేట్ చేసి రేపు ఆరిలోవలో ఆ ర్యాలీ 1 o'clockకి స్టార్ట్ అవుతుంది. 3 o'clockకి పబ్లిక్ మీటింగ్ ఉంటుంది. దాంట్లో వచ్చి మాట్లాడతారు. సిపి గారు కూడా ఒక ప్రజెంటేషన్ ఇస్తారు దీని గురించి, దీని ఎఫెక్ట్స్ గురించి. అలాగే అఫీషియల్స్ కూడా వస్తారు. కాబట్టి
ముఖ్యంగా దీని గురించి మోర్ అవేర్నెస్, అంటే ఏం పనిష్మెంట్లు ఉంటాయి, ఇది ఎంత సివియర్, ఇది ఎంత హార్మ్ చేస్తుంది బాడీకి, దీనివల్ల సమాజంలో వాళ్ళు ఎలాగ నాశనం అవుతారు, ఇవన్నీ కూడా అవగాహన కలిగించే కార్యక్రమం కాబట్టి ఇది చాలా వెరీ యూస్ఫుల్ ప్రోగ్రామ్. దీన్ని పబ్లిక్లో తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రత్యేకంగా మీ అందరికి కూడా మనవి చేసేదంటే ఈ లేడీస్ చేస్తున్న ఈ గొప్ప కార్యక్రమాన్ని, ఎందుకంటే అక్కలు చెల్లెళ్ళు పెద్దలు అందరూ కూడా చేస్తున్నారు, అంటే అన్ని వయసుల వాళ్ళు కూడా కలిసి చేయడం అనేది ఒక లేడీసు, అది చాలా గొప్ప విషయం, చాలా ఇన్నోవేటివ్ థింగ్. సమాజం బాగుండాలని చెప్పి కోరుకునే వాళ్ళందరూ కూడా వీళ్ళు కాబట్టి వాళ్ళు చేస్తున్న విశాఖ మరియా మ్యాక్స్ వాళ్ళు చేస్తున్న ఈ యొక్క గొప్ప ప్రయత్నానికి మా వంతు మద్దతుగా మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం. జాతీయ స్థాయిలో మొట్టమొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే ఈమె జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు బీసీ ఐక్యవేదిక ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక నాయకులలో ఆదినారాయణ మాట్లాడుతూ పురుషులతో పాటు మహిళలు కూడా విద్యను అభ్యసించాల్సిందని, పురుషులతో పాటు మహిళలు కూడా అన్ని రంగాల్లో రాణించాలని, మహిళల హక్కుల కోసం పోరాటం చేశారన్నారు. తొలి ఉపాధ్యాయురాలుగా బాధ్యతలు చేపట్టి మహిళలు చైతన్యపరిచారన్నారు. అటువంటి మహోన్నత వ్యక్తిని స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ సమాజంలో స్త్రీ జనధోరణ కోసము, అణగారిన వర్గాల ప్రజల కోసము, వివక్షతకి చదువుకి గురైనటువంటి వర్గాల కోసము తన జీవితాంతాన్ని సేవ చేసినంత మహనీయురాళ్ళు. ఆవిడని స్మరించుకోవడం ఎంతైనా ఈ సమాజానికి అవసరము. ఆవిడ అసలు ఈ చదువుల గురువు అయినటువంటి సావిత్రిబాయి పూలేని సరస్వతి చదువులు సరస్వతి పూజ సందర్భంగాను ఆ సరస్వతీదేవి ఎక్కడుందో తెలియదు, కానీ ఈ చదువుని అనేది ప్రజలకి, పేద ప్రజలకి, మహిళలకి అందించినటువంటి మహనీయురాలు సావిత్రిబాయి పూలే ఈ సమాజంలో గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సమాజంలో భావితరానికి తెలియాలంటే పాఠ్య పుస్తకాల్లో ఖచ్చితంగా ఈవిడ జీవిత చరిత్రని ముద్రించి సమాజానికి అందించవలసిన ఆవశ్యకత ఉందని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. సావిత్రి క్రీస్తు సుందర సువార్త మహాసభలు ఈ నెల 13 నుంచి 16వ తేదీ వరకు ఆరికతోట ఏఎండిఎం చర్చ్ న్యూ గ్రౌండ్లో నిర్వహించనున్నామని నార్థన్ అసోసియేషన్ ఆఫ్ సిబిఎస్ఎన్సి సెక్రటరీ ఆర్ఎస్ జాన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలు నగరంలోని సిమ్స్ బాపిస్ట్ చర్చిలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సువార్త మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ వర్తమానికులు జోసెఫ్ కిషోర్, కిరణ్ పాల్, రాజా హెబెల్ వస్తున్నారని చెప్పారు. దూర ప్రాంతం నుంచి వచ్చిన వారందరికీ అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సువార్త రాజు, జయప్రకాష్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. మరి విజయనగరంలో 13, 14, 15, 16 తేదీల్లో ఆరికతోట బ్యాప్టిస్ట్ చర్చిలో ప్రత్యేకమైన సువార్త కూటాలు నిర్వహిస్తున్నారు. మరి విజయనగరంతో పాటు ఆరికతోట బ్యాప్టిస్ట్ సంఘం కూడా 100 సంవత్సరాలు దాటిన ఒక బ్యాప్టిస్ట్ సంఘం. అక్కడ కూడా ఒక సిబిఎం స్కూల్ ఉంది. ఎన్నో సామాజిక సేవలు అందించిన మా పూర్వీకులు బ్యాప్టిస్ట్ మిషనరీస్ విజయనగరంలో లెపర్సీ మిషన్ కానీ, లేదా బొబ్బిలి ప్రాంతంలో మరి చర్చిల్ గారు వారు బొబ్బిలిలో సేవ చేస్తూ ఒక యాక్సిడెంట్లో చనిపోయి వాళ్ళ భార్య మరి చర్చిల్ గారికి వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బులతో అక్కడ బ్యాప్టిస్ట్ చర్చ్ కట్టడం జరిగింది. అదే కాకుండా ఈరోజు సిఎంసి పిఠాపురం కానీ, లేదా ఉయ్యూరు మరి అక్కడున్న హాస్పిటల్స్ కానీ అవన్నీ కూడా బొబ్బిలి భాస్టర్ గారు తాలూకా ఇన్సూరెన్స్ డబ్బులతో కట్టబడిన ప్రత్యేకమైన ప్రజాసేవకి గుర్తింపబడిన హాస్పిటల్స్. ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన ఈ యొక్క సంఘాలు, ప్రాముఖ్యంగా ఏడి మ్యాట్సన్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘం ఆరికతోట వారు చేస్తున్న ఈ సువార్త కూటాల్లో ప్రజలందరూ పాల్గొనండి, దేవుడి తాలూకా దీవెనలు పొందుకోండి. క్రైస్తవులు, హిందువులు, ముస్లిమ్స్ అందరూ కూడా ఒక లౌకిక భారతదేశంలో సహోదరులుగా మెలగాలని తెలియజేస్తూ మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేవుడి మాటలు దీవించను గాక. ఆమేన్. జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే ఈమె జయంతిని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని టీడీపీ నాయకుడు సోము మురళీమోహన్ అన్నారు. ఈ సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా దళిత సంఘం నాయకుడు మురళీమోహన్ ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బీసీ ఐక్యత కోసం వెనుకబడిన వర్గాల అభివృద్ధికి ఆమె కృషి చేశారని అన్నారు. పురుషులతో పాటు మహిళలు కూడా విద్యను అభ్యసించాలని, పురుషులతో పాటు మహిళలు కూడా అన్ని రంగాల్లో రాణించాలని, మహిళల హక్కుల కోసం పోరాటం చేశారన్నారు. తొలి ఉపాధ్యాయులుగా బాధ్యతలు చేపట్టి మహిళలు చైతన్యపరిచారన్నారు. అటువంటి మహోన్నత వ్యక్తిని స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సావిత్రిబాయి పూలే
మన మహాత్మా సావిత్రిబాయి పులే మహారాష్ట్ర 1831 జనవరి 3వ తారీఖున మహారాష్ట్రలోని జన్మించడం జరిగింది. అయితే మన తొలి భారతీయ మహిళా ఉపాధ్యాయురాలుగా, గొప్ప సంఘ సంస్కర్తగా, రచయిత్రిగా, స్ఫూర్తి ప్రదాత సావిత్రిబాయి పులే సమాజంలోని అసమానతల మీద అలుపెరుగని పోరాటం చేసి మహిళా హక్కులు విశిష్ట కృషి చేసిన సావిత్రిబాయి పులే సామాజిక సమస్యల గురించి స్త్రీలు చైతన్యం పరచడానికి 1852వ సంవత్సరంలోనే మహిళా సేవ మండల్ అనే మహిళా సంఘాన్ని స్థాపించారు. తన భర్త మహాత్మా జ్యోతిరావు పులేతో కలిసి 1848వ సంవత్సరంలో పూణేలోని మొట్టమొదటిగా బాలికల పాఠశాలను స్థాపించారు. ప్రతి ఇంటిల్లోకి వెళ్ళి స్త్రీలు చదువుకోవాలని ఒక నినాదంతో మన సావిత్రిబాయి పులే వెళ్ళేవారు. వెళ్ళినా సరే ఆవిడ మీద ప్యాడ్నీళ్ళు కూడా జల్లేవారు. అయినా సరే పట్టించుకోకుండా స్త్రీలనేవారు వంట గదికే పరిమితం కాకుండా చదువుకోవాలని దృఢ సంకల్పంతో మన సావిత్రిబాయి పులే వెళ్ళేవారు. కాబట్టి స్త్రీలకు వెలుగునిచ్చే దాత మన సావిత్రిబాయి పులే. కాబట్టి ప్రతి ఒక్కరూ మన సావిత్రిబాయి పులే యొక్క అడుగుజాల్లో నడిచి అందరూ ఆయన ఆస్వాదన గురించి పనిచేయాలని కోరుకుంటూ వాజీ ఛానల్ ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాలుగా సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందజేస్తూ మహిళలు ప్రోత్సహిస్తూ రంగోలీ పోటీలు నిర్వహిస్తూ వస్తుంది. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా జనవరి 12వ తేదీన ఆనంద గజపతి ఆడిటోరియంలో వాజీవన్ ఛానల్ ఆధ్వర్యంలో రంగోలీ పోటీలు నిర్వహిస్తుంది. విలువైన బహుమతులను అందజేస్తూ ప్రేక్షకుల మన్ననలు పొందుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? వాజీవన్ ఛానల్ సంప్రదించి రంగోలీ పోటీల్లో పాల్గొనడానికి తమ పేరును నమోదు చేసుకుంటారని కోరుకుంటున్నాం. వాజీ ఛానల్లో నిర్వహిస్తున్న రంగోలీ పోటీలో పాల్గొనడానికి మహిళలు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. మహిళలు వాజీవన్ ఛానల్తో వారు చెబుతున్న అభిప్రాయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పల్లెటూరులో ప్రతి దగ్గర మనం ఎక్కడ చూసినా ఇంటి ముందు ముగ్గులు అనేవి కనిపిస్తూనే ఉంటాయి. అలాంటిది ఈ మధ్య అక్కడ కనిపించట్లేదు. అంటే ఈ ప్రోగ్రాం ద్వారా అందరికీ ముగ్గుల మీద అవేర్నెస్ రావడం అనేది జరుగుతుంది. చాలా మంచిది కూడా. దీనివల్ల అందరూ వచ్చిన వాళ్ళు వెళ్ళి చెయ్యొచ్చు, రాని వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. అంటే మనకి ఇంట్రెస్ట్ ఉంటే మనలో ఉన్న టాలెంట్ కూడా బయట పెట్టే ఒక అవకాశం ఇస్తుంది వాజీ ఛానల్. ఈ నెల 12వ తేదీన ఆనంద్ గజపతి ఆడిటోరియంలో ప్రోగ్రాం అనేది కండక్ట్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా మనం అందులో పార్టిసిపేట్ చేయొచ్చు. ముగ్గులు అనేవి వేయడం అవన్నీ ఆగిపోతున్నాయి. దీన్ని ఎంకరేజ్ చేయడానికి వాళ్ళు ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నారు ఆనంద గజపతి ఆడిటోరియంలోని. మేము పార్టిసిపేట్ చేసి ఎన్నో ప్రైజులు కూడా విన్ అయ్యాము. మీరు కూడా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాం. ముగ్గులు వేయడం అనేది ఒక ఆర్ట్, అది అంతరించిపోతుంది. దాన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టి ఈ ఇయర్ ప్రతి ఇయర్ 12న కండక్ట్ చేస్తుంటారు వాజీ ఛానల్ వాళ్ళు. అలానే ఇయర్ కూడా కండక్ట్ చేస్తున్నారు ఆనంద గజపతి ఆడిటోరియంలోని. ఇప్పుడు వాజీ ఛానల్ వాళ్ళు మనకి కల్చర్స్ని గుర్తు చేయడం కోసమని ముగ్గులు పోటీ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అది ఆనంద గజపతి ఆడిటోరియం. మేము చాలాసార్లు వెళ్ళాం, అలానే పార్టిసిపేట్ చేసాం. చాలా గిఫ్ట్స్ కూడా మాకు రావడం జరిగింది. అలానే ఈ సంవత్సరం కూడా 12వ తారీఖున పెడుతున్నారు, మేము వెళ్తున్నాం. అలానే మీరు కూడా రావాలి అని కోరుకుంటున్నాను. ముగ్గులు వేయడం అనేది అంతరించిపోవడం వలన ఎవరికి తెలియడం లేదు. మళ్ళీ దీన్ని గుర్తు చేయడం కోసం వాజీ ఛానల్ వాళ్ళు ఇలా ముగ్గుల పోటీల్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నా. ప్రతి సంవత్సరం కూడా వాజీ పెట్టే ముగ్గుల పోటీకి అటెండ్ అవుతూ వచ్చాను. వాళ్ళు బాగా కండక్ట్ చేస్తారు. అండ్ మీరు కూడా ఈ ముగ్గుల పోటీలో పాల్గొంటారని కోరుకుంటున్నాను. జనవరి 12వ తారీఖున కండక్ట్ చేస్తారు ఆనంద్ గజపతి ఆడిటోరియంలో. వాజీ ఛానల్ మన ముందుకు ముగ్గుల పోటీ తెస్తుంది. ఆనంద గజపతి ఆడిటోరియంలో ఈ Jan 12న ముగ్గుల పోటీ కండక్ట్ చేస్తుంది. మనకు తెలుసు ముగ్గుల పోటీలు అవన్నీ మన తెలుగు వాళ్ళకి చాలా వచ్చేవి. ప్రతి వాళ్ళు సంక్రాంతి అని అంటే ముగ్గులు, కల్లాబులు, గొబ్బమ్మలు అన్నీ పెడతారు. అలాంటి ట్రెడిషన్ మళ్ళీ మన కోసం 30 ఇయర్స్గా తెస్తుంది వాజీ ఛానల్. ఇయర్ కూడా మళ్ళీ అలానే తెస్తుంది. మేము వెళ్తున్నాం, మేము పార్టిసిపేట్ చేస్తున్నాం. మీరు కూడా వచ్చి పార్టిసిపేట్ చేయాలి అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వాజీ ఛానల్ అన్నది అంతరించిపోతున్న ముగ్గుల ప్రత్యేకతను తెలియజేస్తూ కాంపిటీషన్ ప్రతి ఏడాది జరుపుతున్నారు. నేను ప్రతి ఏడాది పార్టిసిపేట్ చేస్తాము.
చాలా గిఫ్ట్స్ కూడా వచ్చాయి. ఈసారి కూడా బాజీ ఛానల్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు ముగ్గుల పోటీలో, అందరూ వెళ్ళి పార్టిసిపేట్ చేయాలి. కూటమి ప్రభుత్వం వేపాడ మండలంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామని ఎమ్మెల్యే కోళ్ల లలిత్ కుమార్ తెలిపారు. అందులో భాగంగా వేపాడ మండలం బల్లంకి గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిలో రైవాడ కాలువపై బ్రిడ్జ్ నిర్మాణానికి నేడు శంకుస్థాపన చేయడం జరిగిందని గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ పిల్ల శ్రీనివాసరావు సహకారంతో చేపట్టనున్న ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించారు. బ్రిడ్జ్ నిర్మాణంతో బల్లంకి భానాది గ్రామాలతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు రాకపోకల సమస్య తొలగి రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని తెలిపారు. బ్రిడ్జ్ నిర్మాణ పనులు చేపడుతున్న కాంట్రాక్టర్ ఎమ్మెల్యే మాట్లాడి బ్రిడ్జ్ నిర్మాణ పనులు తక్షణమే ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేయాలని కోరారన్నారు. బ్రిడ్జ్ నిర్మాణానికి సహకరించిన ఎంపీ శ్రీ భరత్ కి, జీవీఎంసీ చైర్మన్ పిల్ల శ్రీనివాసరావుకి ఎమ్మెల్యే ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అల్లూరు సీతారామరాజు భోగపురం ఎయిర్పోర్ట్ గురించి వివరాలు ఐ ప్రభాకర్ రావు మీడియా వారికి వివరించారు. అతనితో పాటు భోగపురం ఎయిర్పోర్టు సీఈఓ రణబీర్ సింగ్ ఉన్నారు. 3.8 కిలోమీటర్ల రన్వే, 300 విమానాలు దిగడానికి సదుపాయాలు ఉన్నాయన్నారు. భోగపురం ఎయిర్పోర్టుకు 2203.26 కోట్స్ ఖర్చు అవుతుందన్నారు. ఎయిర్పోర్ట్లో టికెట్ ఓవర్ ల్యాండింగ్ రెండు వైపులా కూడా వినియోగించుకోవచ్చన్నారు. ఎయిర్పోర్ట్ను చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నామని అన్నారు. విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నాం. రేపు ఉదయం 10:15 విమానం ల్యాండ్ అవుతుందని అన్నారు. విజయనగరం జిల్లా దత్రాజర్ మండలం కోమటపల్లి జంక్షన్ సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఒడిశా నుంచి వస్తున్న కారు పెదమానపురం శాంత నుంచి వస్తున్న స్కూటీని ఢీకొన్నాయి. ఈ ఘటనలో స్కూటీపై వస్తున్న పెదమేడపల్లి గ్రామానికి చెందిన రెడ్డి శ్యామలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను 108లో గజపతినగరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా డాక్టర్లు విజయనగరం జిల్లా కేంద్ర ఆసుపత్రికి రిఫర్ చేశారు. విజయనగరం జిల్లా గజపతినగరం మండలం మరుపల్లి గ్రామంలో ఉన్న కేజీబీవీ పాఠశాలను ఎంఈఓ విమలమ్మ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల పిల్లలకు మెరుగైన మార్కులు సాధించేందుకు చదివే విధానాన్ని ఎంఈఓ తెలియజేశారు. అంతేకాకుండా నిజ జీవితంలో కూడా చేసేందుకు ఆచరించవలసిన పద్ధతులు వివరించారు. విద్యార్థులు ఇప్పటి నుంచే చదువుపై దృష్టి సారించి మెరుగైన ఫలితాలు సాధించాలని కోరారు. భోగపురం మండలం పోలిపల్లి గ్రామంలో 41 మంది లబ్ధిదారులకు 22,49,000 విలువ చేసే ముఖ్యమంత్రి సహాయ నిధి నగదు చెక్కులను అందజేసి ఏపీ మార్కెట్ చైర్మన్ నెల్లిమర్ల టీడీపీ ఇన్ఛార్జ్ కర్రోతు బంగారాజు తెలిపారు. ఈ సందర్భంగా బంగారాజు మాట్లాడుతూ ఆపదలో ఉన్న అనారోగ్య పీడితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరం లాంటిదన్నారు. అధికారంలోకి వచ్చిన 16 నెలల్లో సీఎంఆర్ఎఫ్ ద్వారా 95 మంది బాధితులకు 65,99,000 అందజేసినట్లు తెలిపారు. ప్రతి పేదవాడికి మెరుగైన వైద్యం అందివ్వాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయం అని అన్నారు. తరపు నుంచి నగరంలోని అరుంధతి నగర్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆరుద్ర నక్షత్రం రోజున పుష్యమాసం పౌర్ణమి సందర్భంగా వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ స్వామిని దర్శించుకున్న వారికి సుఖ సంతోషాలు కలుగుతాయన్నారు. భక్తులకి ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాటు చేశామన్నారు. పుష్యమాసం పౌర్ణమి రోజున వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. పద్నాలుగవ తారీఖు గోదా కళ్యాణం, భోగి రోజు గోదా కళ్యాణం అత్యంత వైభవంగా ఈ యొక్క వైభవ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో జరుగుతుంది. కావున ఆ యొక్క కళ్యాణ కార్యక్రమంలో కూడా భక్తుల మంది కూడా పాల్గొని స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని తరించగలరు. నమో వెంకటేశాయ. విశాఖపట్నం నగర పోలీసులు 2024 నుంచి ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 69 కేసుల్లో నిందితులకు శిక్షలు ఖరారు చేసేందుకు చేసిన కృషి సత్ఫలితాలను అందజేస్తుందని క్రైమ్ డీసీపీ మేరీ ప్రశాంతి తెలిపారు. ఈ మేరకు
కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీసీపీ మాట్లాడుతూ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖభద్ర బాగ్చి మార్గదర్శకత్వంలో పలు కేసులు ప్రయారిటీ కేసులుగా తీసుకుని ఛార్జ్ షీట్ వేసి వేగవంతమైన దర్యాప్తులతో పలు కేసులు యందు త్వరితగతిన శిక్షలు పడడం జరిగిందని అన్నారు. దీని ప్రధాన ఉద్దేశం పౌరుల నేరాలకు పాల్పడకుండా క్రైమ్ రేట్ను తగ్గుముఖం పట్టించడం అని తెలిపారు. సదరు శిక్షలు పడిన కేసులో 1 మరణ శిక్షతో పాటుగా 2 మరణించే వరకు జీవిత ఖైదు, 10 జీవిత ఖైదు, 15 సంవత్సరాలు 20 సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్ష అని తెలిపారు. క్రైమ్ని సమర్థవంతంగా కంట్రోల్ చేయడం, దాన్ని తగ్గించడంలో సక్సెస్ఫుల్ అవడం జరిగింది. మొన్న కమిషనర్ ఆఫ్ పోలీస్ సిపి సార్ కూడా యాన్యువల్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాంట్లో మన వైజాగ్ క్రైమ్ ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే 11.7% తగ్గడం జరిగింది. ఎస్పెషల్లీ మహిళల మీద నేరాలు నియర్లీ 25% తగ్గడం జరిగింది. దానికి ఒక కారణం ఏంటంటే సహజంగా మీరు చూస్తూ ఉంటారు, కేసు రిజిస్టర్ చేసిన తర్వాత దాన్ని ఎవరు పట్టించుకోకపోవడం, కొన్ని సంవత్సరాలు పడుతుంది ఛార్జ్ షీట్ వేయడానికి, తర్వాత అది హీరింగ్కి రావడానికి ఇంకొన్ని సంవత్సరాలు పడుతుంది, ఫైనల్గా శిక్ష పడడానికి 10-15 ఏళ్ళు పడుతూ ఉంటుంది. దీనివల్ల సొసైటీలో భయం తగ్గడం, ఏమవుతుందిలే ఒక కేసు రిజిస్టర్ అయినా కానీ అని ఒక నిర్లక్ష్య ధోరణి ప్రబలడం, దీన్ని కంట్రోల్ చేయడం కోసము మనం ఈ రీసెంట్ టైమ్స్లో స్పీడీ ట్రయల్ అన్న ఒక కాన్సెప్ట్, అలాగే ఫాస్ట్ ట్రాక్ అనే ఒక కాన్సెప్ట్ కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. సో దీంట్లో ప్రతి ఐఓ కొన్ని కేసుల్ని ప్రయారిటీ కింద తీసుకొని వాటికి ట్రయల్ ఇమ్మీడియట్గా జరిగేటట్లు జ్యుడిషియరీతో కోఆర్డినేట్ చేసుకొని ట్రయల్ తొందరగా కండక్ట్ చేసి శిక్షలు తొందరగా పడేలా కృషి చేయడం జరుగుతుంది. సో మన పోలీస్ కమిషనర్ ఆనరబుల్ సిపి సార్ బాగ్చి సార్ మార్గదర్శనంలో చాలా కేసులు పోలీస్ ప్రయారిటీ కేసులుగా తీసుకోవడం జరిగింది. మనం మీరు చూసినట్లయితే ఇక్కడ మనకి కోర్ట్ మానిటరింగ్ కూడా ఒక ఇన్స్పెక్టర్ ఉంటారు. సో ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్ షీట్ వేయడం ఒక ఎత్తు, అక్కడి నుంచి సాక్షుల్ని ప్రవేశపెట్టడం కోర్టులో వాళ్ళు ప్రాపర్గా విట్నెస్ ఇచ్చేలా చూడడము, ఆ టైంకి విట్నెస్లను ప్రొడ్యూస్ చేయడము, ప్రాసిక్యూషన్తో మన పీపీతో వీళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ శిక్షలు పడేలా చూడడం ఇంకో కాన్సెప్ట్. సో వీటినన్నింటినీ కోఆర్డినేట్ చేయడం కోసము మన సత్యనారాయణ గారు కోర్ట్ మానిటరింగ్ సెల్ ఇన్స్పెక్టర్. సో ఇలా చూస్తే మనకి గత 12/6/24 నుంచి ఇప్పటి వరకు 69 కేసుల్లో నిందితులకు శిక్షలు పడడం జరిగింది. దీంట్లో ఒక కేసులో మరణ శిక్ష కూడా ఉంది. ఒక మరణ శిక్ష, ఒక 2 మరణించే వరకు జీవిత ఖైదు అంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్ టిల్ డెత్. అలాగే ఒక 10 కేసుల్లో అంటే లైఫ్ సెంటెన్స్, ఒక 15 కేసులు 20 years కఠిన కారాగార శిక్ష రిగరస్ ఇంప్రిజన్మెంట్. అలాగే ఒక 2 కేసుల్లో 25 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, 2 కేసుల్లో కఠిన కారాగార శిక్ష, 3 కేసుల్లో 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష ఇట్లా పడడం జరిగింది. దీనిలో ఎక్స్క్లూజివ్లీ విదిన్ 1 year అంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన దగ్గర నుంచి ఛార్జ్ షీట్ పడి జడ్జిమెంట్ వచ్చేసిన దాంట్లో వితిన్ 1 year 5 కేసెస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ పోక్సో కేసెస్. సో ఆరిలోవ పిఎస్ లిమిట్స్లో కన్న తండ్రి తన 2 మైనర్ బాలికలపై చేసిన సెక్షువల్ హెరాస్మెంట్కి సంబంధించి 10 నెలల వ్యవధిలోనే 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష నిందితులకు పడడం జరిగింది. అలాగే భీమ్లీ పోలీస్ లిమిట్స్లో వితిన్ 8 monthsలోనే మనకి ఎఫ్ఐఆర్ డేట్ 21/1/25, మనకి జడ్జ్మెంట్ 12/9/25 వచ్చేయడం జరిగింది. ఫిజికల్లీ మెంటల్లీ రిటార్టెడ్ అయిన ఒక మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, కేవలం 8 నెలల వ్యవధి. అంటే ఎఫ్ఐఆర్ పడగానే వితిన్ 8 monthsలో శిక్ష కూడా పడిపోవడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ప్రారంభించిన మంత్రి సంధ్యారాణి, మహిళల ఆరోగ్యంపై మరింత దృష్టి సారించామని వెల్లడి. విజయనగరంలో అభ్యుదయ ర్యాలీ నిర్వహించిన జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్, డ్రగ్స్ నియంత్రణకు కృషి చేయాలని పిలుపు. జనవరి 12న ఆనంద గజపతి ఆడిటోరియంలో వాజీ రంగోలీ పోటీలకు హాజరు కావడానికి సిద్ధమవుతున్న మహిళలు. వాజీ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.